నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఎమ్మెల్యేల సీట్లు మార్పులో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైంది. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. వైసీపీ అరాచకాలకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధం. 41వ డివిజన్లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి. స్థానిక ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అతిథిగా హాజరై ఉత్తర ద్వార దర్శనం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఎంపీ భరత్ దంపతులకు శ్రీకృష్ణ చైతన్య స్వామి వనమహారాజా ఆశ్రమ ఇన్ఛార్జ్ హరిదాస బ్రహ్మచారి, గోకుల్ టీవీఎస్ అధినేత ఎన్వివి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారాన్ని ఎంపీ భరత్ ప్రారంభించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎంపీ భరత్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం గోశాల విస్తరణ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. సిటీ వైసీపీ అధ్యక్షులు అడప శ్రీహరి, పోలు విజయలక్ష్మి, ఎన్వి శ్రీనివాస్, గిరిజాల బాబు, సప్ప ఆదినారాయణ, ఉప్పాడ కోటిరెడ్డి, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. పలువురు భక్తులు భారీగా విచ్చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈరోజు ఎంతో ప్రసిద్ధగాంచిన ఈ కృష్ణ మందిరం మరి పెద్ద గురువు గారు పరమపదం పొంది సుమారుగా 500 సంవత్సరాలు క్రితమని మరి తెలియపరుస్తూ ఉన్నారు. ఇస్కాన్ స్థాపకులు ఇద్దరు పెద్ద గురువులు ఉంటే ఒక ఆయన ఫారిన్ కంట్రీస్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇస్కాన్ టెంపుల్స్ చేశారు. మరి ఇండియాలో భారతదేశంలో పెద్ద గురువు గారు చేశారని మరి పెద్దలందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మా యొక్క పూర్వజన్మ సుకృతం ఈరోజు ఉత్తర ద్వారంలోంచి అడుగు పెట్టడము, ఈ కృష్ణ మందిరంలోకి ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి ఈ టెంపుల్తో పాటు ఎంతోమంది భక్తులు, వేల సంఖ్యలో ఈ కృష్ణ మందిరానికి సంబంధించి భక్తులు ఉన్నారు. మరి పెద్దలు గోకుల్ టీవీఎస్ అధినేత వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం కానీ లేకపోతే కృష్ణుడి యొక్క సేవలు చేసే ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకి కూడా స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదారుక్మిణి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు ఆలయం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లను పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకుడు పంచాంగ వెంకటరంగాచార్యులు తెలిపారు. శనివారం నుంచి స్వామివారి సప్తాహ బ్రహ్మోత్సవాలను కూడా ప్రారంభించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో జరుగుతున్న సప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులకు విజ్ఞప్తి. రాజమహేంద్రవరం నల్లమంద సందులో వేంచేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ
దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీవారి యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవములు ఈ రోజున ప్రారంభమై 30వ తారీఖు ఉదయం వరకు 8 రోజుల పాటు లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. స్వామివారి దివ్య సన్నిధిలో సంవత్సరం పొడుగునా జరిగేటువంటి ఎన్నో సేవల్లో ప్రధానమైనటువంటి సేవలు ధనుర్మాస సేవలు, బ్రహ్మోత్సవాలు. ధనుర్మాస సేవలు ఈ నెల 16వ తారీఖున ప్రారంభమైనవి. జనవరి 14 వరకు నెల రోజుల పాటు శ్రీవారి ధనుర్మాస సేవలు జరుగుతాయి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి శనివారం రోజున ఏర్పడింది. మహాప్రవదనంగా ఈ రోజున భక్తులు చాలా విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్థానిక లలితానగర్లో జమీందార్ మెట్టపై నాసా అపార్ట్మెంట్లో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం సందర్భంగా శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఆలయ వేద పండితులు స్వామివారిని అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్తలు శ్రీ గాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్య మీనాక్షి దంపతులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామి కరుణ కృపా కటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నండూరి సుబ్బారావు, నామనవాసు, నత్తి సందీప్ తదితరులు స్వామివారికి పూజలు నిర్వహించారు. सर्वेशाय गोपालाय गोपीश्वराय सुधात्मयाय नमः वेदवेन्द्राय चतुर्वेदान्तकाय कृष्णवेन्द्रसहराय स्वरूपाधिपते नमः लक्ष्मी वेंकटरमण गोविंद श्री कल्याण सर्वं श्री స్థానిక దేవీ చౌక్లోని శ్రీ దశావతార సీతారామ ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ గౌరవ అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 6 గంటలకు నిత్యార్చన, అనంతరం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భక్తులచే స్వయంగా స్వామివార్లకు పాలాభిషేకం, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, నీరాజన తీర్థగోష్ఠి నిర్వహించారు. కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు, గడశంకర్రావు, గంట్ల వెంకటేశ్వరరావు, భూమిశెట్టి బాబ్జీ, కుక్క తాతబ్బాయి, కందుకూరి శ్రీహరి, బి కామరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక దేవీ చౌక్ వెంకటేశ్వర మఠంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్ల ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు ఆలయం వద్ద స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడానికి బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో సత్యవేణి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కండవిల్లి పవన్ ఆచార్యుల పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాలు జరిగాయి. సిద్ధిరస్తు శుగ్నో భవంతు. ఏడుకొండలు వరమన్నారే. ఈ ధనుర్మాత ఉత్తర ద్వార దర్శనంలోంచి వెళ్ళండి. 3, 4 ఏంటంటే మీ సెల్ ఫోన్స్, మీ మొబైల్స్, మీ వస్తువులు కూడా జాగ్రత్తగా పట్టుకోండి. జై శ్రీమన్. ఈరోజు ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి పర్వదినం. ఆ శ్రీ మహావిష్ణుమూర్తికి ఇవాళ ముక్కోటి దేవతలు కూడా వారిని అర్చించి సేవించి ధరించుకుంటారు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి వైష్ణవ సాంప్రదాయమైనటువంటి ధనుర్మాసంలో ప్రారంభం అవుతుంది, ధనుర్మాసంలో వస్తుంది. కార్తీక మాసం ఈశ్వరుడికి విశేషం, ఆశ్వీజ మాసం అమ్మవారికి విశేషం, శ్రావణ మాసం మహాలక్ష్మికి విశేషం, భాద్రపదం వినాయక చవితికి విశేషం. అలాగే ఈ మార్గశిరం మహావిష్ణువుకి విశేషం. మాసానాం మార్గశీర్షో, మాసాలలో మార్గశిర మాసాన్ని పక్షుల్లో గరుత్మంతుడిని, రాజుల్లో రంగరాజుని అని చెప్పి అన్నారు. ఇవాళ ఈ స్వామివారికి ముక్కోటి ఏకాదశి అయితే ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్వామివారిని సేవించి ధరించుకుంటారు. అలాగే ఈ రోజున స్వామివారికి సుప్రభాతం, అలాగే
నిత్యార్చన వైఖానస ఆగమ ప్రకారంగా స్వామివారికి విశేష పూజలు, బాలభోగంతో పాటు భక్తులకి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, తదుపరి స్వామివారికి సర్వదర్శనం చేయడం జరుగుతోంది. స్థానిక ఆనం కళాకేంద్రం ఆవరణలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి కూర్మదాసు ప్రభాకర్, మంజుల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి ప్రవేశం చేశారు. అనంతరం భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని వరదరాం, రూడ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, వాకచర్ల కృష్ణ, పెదరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, తలుపూరి ప్రసాద్, సోమిసాయి, వంకాయల సత్యబాబు, బురుడి త్రిమూర్తులు, మజ్జి అప్పారావు, రొక్కం త్రినాథ్, ఉదయ భాస్కర్, తోట సుబ్బారావు, అయ్యల గోపి, వెత్సా బాబ్జీ, గుండు మురళి, ఎడ్ల రామారావు తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ప్రజాప్రతినిధులకు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఘనంగా స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేశారు. స్థానిక గోదావరి గట్టున ఆర్యాపురం వద్ద వెంచేసి ఉన్న శ్రీ ఆరోగ్య వెంకటేశ్వర స్వామిని శనివారం భక్తులు బారులు తీరి ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు తాడిమళ్ల జగదీష్, పిల్లి వెంకట రమేష్, పిల్లి హేమలత, సరిపల్లి దుర్గాప్రసాద్, సత్తి సందీప్, ఖరగాని వేణు, సుబ్రహ్మణ్యం, మాస్టారు, లలిత తదితరులు పాల్గొన్నారు. జ్యోతిష వాచస్పతి, రెమెడీ స్పెషలిస్ట్ డాక్టర్ తాడి కోదండరాం, అనురాధ దంపతుల ఆధ్వర్యాన శ్రీ రంగనాథ ఉత్సవం జరిగింది. గత 7 ఏళ్లుగా చేస్తున్న ఉత్సవంలో భాగంగా అష్టమ వార్షికోత్సవం సందర్భంగా మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి రోజైన శనివారం ఉదయం సీతమ్మ సందులోని డాక్టర్ కోదండరాం నివాసం నుంచి మెయిన్ రోడ్ మీదుగా వంకాయలవారి వీధిలోని శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి ఉత్సవ ఊరేగింపు జరిగింది. జ్యోతిష్య ఆచార్య సాముద్రిక, గర్వాణ తాడి కేదారేశ్వర నాగవీరభద్రరావు, పూర్ణనాగ విజయ, శ్రీ సంతోషి దంపతులు, మామిడిపల్లి హరి, సూరాయలక్ష్మి, రమేష్, కురుమద్దాలి, లలిత, నాగకామేశ్వరి, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడి కోదండరామం మా తాతగారి దగ్గర నుంచి రంగనాథోత్సవం చేయడం అలవాటు. ఆ ప్రకారంగా కూడా మేము గీతా జయంతి రోజున ప్రతి సంవత్సరం రంగనాథోత్సవం చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఇప్పుడు ముక్కోటి రోజున కలిసి వచ్చింది ఈ గీతా జయంతి. అందువల్ల ఈవేళ ఉత్సవం చేస్తున్నాము. అందరూ తిలకించండి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు మార్చుతున్నారని, ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా రాజకీయ చిత్రతతో వ్యవహరించకపోతే అధికారాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఎదురు కావచ్చని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచెర కమ్యూనిటీ హాల్, బుక్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ భీమోలు
భూముల వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 262.5 ఎకరాల్లో 114 మంది పట్టాదారులు, 58 మంది కౌలుదారులు ఉన్నారని, అధికారులు వారికి అన్యాయం చేసినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. నిష్పాక్షికంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం మంచిదే అయినప్పటికీ అన్యాయం జరిగినప్పుడు జిల్లా కోర్టును ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లేలా మార్పులు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బార్ కౌన్సిల్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకుని న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టుల వల్ల కాస్తైనా న్యాయం జరుగుతున్న నమ్మకం ప్రజల్లో ఉందని, అందువల్ల కోర్టుకు వీళ్లేందుకు వీలు కల్పించాలన్నారు. నగరంలో విచ్చలవిడిగా చెట్లు కొట్టేస్తున్నారని, అది పర్యావరణానికి చాలా విఘాతం కలిగిస్తుందన్నారు. పార్లమెంట్లో స్మోక్ బాంబ్ వ్యవహారంపై అసలు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీని ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. జగన్ ఎమ్మెల్యేల స్థానాల్లో చేస్తున్న మార్పులపై ప్రశ్నించగా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లుబాబి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు. నేను లేను, నా సంతకం లేదు, నాకు తెలియదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు, లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు. ఆవిడ చేయలేదు. అది చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు. మొట్టమొదటి 12లో జరిగింది ఎలక్షన్. అప్పుడైతే 2012 బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది నరసాపురం, రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు. ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి 2012లో బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు. ఎవరినైనా సరే ఓ టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్స్ ఉందని నేను అనుకోవట్లే. దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి. నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి. పైకి చెప్తారు మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇదొక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎం అవుతాడు. కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడు బాగోలేదు, వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంతా జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చేతిలో హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు. ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే. పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్కు వణుకు పుట్టి పాదయాత్రను అవహేళన చేయాలని ఆ పార్టీ నాయకులకు డైరెక్షన్లు ఇస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్ విమర్శించారు. లోకేష్ పాదయాత్రలో అన్ని వర్గాలను కలుపుకొని వారి సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాచరణ చేయడానికి సిద్ధం చేశారన్నారు. నారా లోకేష్ కుప్పంలో చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నంలో ముగిసిందని, అక్కడ నిర్వహించి భారీ బహిరంగ సభకు సుమారు 6 లక్షల మంది వరకు వచ్చారని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగిస్తున్న విధ్వంకర పాలన, నాశనమవుతున్న వ్యవస్థలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగించడం ఒక టీడీపీకే సాధ్యమవుతుందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన డైరెక్షన్తో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని ఇష్టం వచ్చినట్లు యువగళం నవశకం పాదయాత్రపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేయడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం నాయకుల హక్కు అని, రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగతంగా స్పందించడం దారుణమన్నారు. పాదయాత్ర ఫ్లాప్ అంటూ వారు మాట్లాడుతున్నారు అంటే దానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటో అర్థమవుతుందన్నారు. వారి నోటికి అడ్డు అదుపు లేకుండా విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.
పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. టీడీపీ నాయకులు బూరుగుపల్లి వీర్రాఘవులు, కూచిపూడి శ్రీనివాస్, సిద్దిన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభమైనటువంటి యువగళం ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను సంచలనంగా మారిన విషయం మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసకర పాలన వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో ఆ వ్యవస్థల ద్వారా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికీ లోకేష్ బాబు గారి పాదయాత్ర దిగ్విజయం అవ్వటం, దాంతోపాటుగా నవశకం, ఎందుకంటే యువగళం అనేది ఒక పాదయాత్ర పేరు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల బాగోగులు, వ్యవస్థల తీరుతెన్నులు అన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఒక నవశకానికి నాంది పలికి ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానంగా విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి నవశకం విజయవంతం అవడంతోనే వైసీపీలో ఉన్న ప్రధాన నాయకులందరికీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక డైరెక్షన్ రావడం, ఆ డైరెక్షన్ ప్రకారం ఆ నవశకాన్ని అవహేళన చేస్తూ, లేకపోతే నవశకం అనేది ఏమీ లేదనే విధంగా మసిబూసి మారేడుకాయ చేయాలనుకునే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అంబటి రాంబాబు ప్రత్యేకంగా రివ్యూలు చేస్తూ ఉన్నాడు. సినిమా రివ్యూలు ఆయనకు అలవాటే, దాంతోపాటుగా కుటుంబాల రివ్యూలు చేస్తాడు, లేకపోతే వ్యక్తిగతంగా తనకున్న రివ్యూలు చేస్తాడు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నవశకాన్ని అవహేళన చేస్తూ రివ్యూ చేయడం అది ఫ్లాప్ అంటా ఉన్నాడు. ఫ్లాప్ అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడాలి? ప్రజలే చూసుకుంటారు. ఫ్లాప్ సినిమా ఎవరు చూడరు కదా. అలాంటప్పుడు అంత ఉలికిపాటు ఎందుకు గురవుతున్నాడు? ప్రధానంగా అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా పేర్ని నాని కానీ, వీళ్ళిద్దరికీ నోటికి అదుపు లేకుండా ఆ యొక్క యువగళం పాదయాత్రని, నవశకం యొక్క సభని అవహేళన చేస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా సరికాదనే విషయం వాళ్ళిద్దరికి కూడా చెప్తా ఉన్నా. పేర్ని కోపం ఎవరి మీద? ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసని టార్గెట్ చేస్తాడో పేర్ని నాని చెప్పాలి. దాంతోపాటుగా వాడు వీడు అనేవి సంబోధించేటటువంటి విధానం అనేది సరైనది కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కాదు, వ్యవస్థ మీద విమర్శ చేయాలి, పార్టీల మీద విమర్శ చేయాలి, సిద్ధాంతాల మీద విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది దురదృష్టకరం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోరిన కోర్కెలు నెరవేర్చే శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి చేరుకున్న జక్కంపూడి రాజాకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టర్ నేతృత్వంలో శ్రీ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ప్రాంగణంలో వేకువజామునే నిర్వహించిన స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజని ఆయన తెలియజేశారు. పురాణాల ప్రకారం శేషతల్పం మీద శయనించి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం జరుగుతుందని, ఈ పరమ పవిత్రమైన రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన తెలియజేశారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు, జెడ్పీటీసీ కరి నాగేశ్వరరావు, కోడూరి సత్యరెడ్డి, ఫణి, అయ్యల రామకృష్ణ, బోండాడ చందు, పసుపులెట్టి బుల్లినాయుడు, కటకం బాబ్జీ, శిరీష తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి అధికార వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక 41వ డివిజన్లో జనసేన పార్టీతో కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. 41వ డివిజన్ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో నగర కమిటీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు పర్యవేక్షణలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనుతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగించిందన్నారు. 253 రోజుల పాటు సాగిన ఈ యాత్రతో టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. జగన్ నిరంకుశ పాలన పట్ల పడుతున్న ఇబ్బందులను యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజల ద్వారా వింటూ ముందుకు
ముందుకు సాగారని, ప్రతి సమస్యను గుర్తించి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తామనేది లోకేష్ ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ను అధికారం నుంచి దించేసి ప్రజలే అసలైన తీర్పు ఇస్తారన్నాడు. టీడీపీ, జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిఎస్ఆర్ న్యూరో హాస్పిటల్స్ అధినేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని లింగంపేట వాంబే గృహాల వద్ద కొలువుదీరిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం భారీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రవిరామ్ కిరణ్ చేతుల మీదుగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్త పడాల వెంకటేష్, కమిటీ సభ్యులు సత్యనారాయణ, టి రాజు, ప్రసాద్, కన్నా, రమేష్, సంజీవరెడ్డి, గాడి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపద ముక్కులు వాడు అనాథ రక్షక గోవింద. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి కూర్చున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్. ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఎమ్మెల్యేల సీట్లు మార్పులో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైంది. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. వైసీపీ అరాచకాలకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధ. 41వ డివిజన్లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.